మత్తయి సువార్త 27:46 చదవండమ్మా. ఉమ్. ఏలి ఏలి లామా సబక్తానని. అలాగే మార్కు సువార్త 15:33 చూడమ్మా. నన్నెందుకు చేయి విడిచిదు అని. 4వ మాట, నా దేవా నన్నెందుకు చేయి విడిచిదు అనే మాట చాలా బాధకరమైన మాట. ఇది ఆక్రందనతో కూడిన మాట ఇది ఎంతో ఆవేశంతో కూడిన మాట. ఈ మాటని ఏమంటామంటే ఇంగ్లీష్లో ఏ వర్డ్ ఆఫ్ యాంగ్విస్ట్, ANGUIST, యాంగ్విస్ట్. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచు అనే మాట. మై గాడ్ వై ఆర్ యూ ఫర్సేకన్ మీ ఆర్ మై హ్యాండ్స్, వై ఆర్ యూ ఫర్సేకన్ మీ, నన్ను ఎందుకు విడిచిపెట్టావు నాన్న, నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు అని యేసయ్య తన తండ్రిని కేక వేస్తూ ఆక్రందనతో తండ్రిని పిలుచుకుంటున్నాడు. ఎందుకు విడిచిపెట్టావు నాన్న అని అడుగుతున్నాడు తండ్రిని. మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఎలోయి లామా సబక్తాననే మాట ఇది మన దేశపు మాట కాదు, ఇది హెబ్రీ భాష మాట. ఇది హెబ్రీ భాష, ఎలోయి లామా సబక్తానని. అక్కడ ఉన్న వారికి హెబ్రీ భాష తెలియదు కనుక అక్కడ ఉన్నవారు అంటే యేసుని సిలువ వేసిన దగ్గర ఉన్నవారు ఏమనుకుంటున్నారంటే ఏలియాను పిలుస్తున్నారు అనుకున్నారు. ఏమనుకున్నారు? ఏలియాను పిలుస్తున్నాడు అనుకున్నాడు. ఎంతోమంది అక్కడ ఆ సిలువ దగ్గర కూడుకొని ఉన్నారు. ఆయా జాతుల వారు, ఆయా మతస్థులు, ఆయా తెగలవారు, యేసుని సిలువ వేసిన వారు అక్కడ ఉన్నారు. రాణివారు అక్కడ ఉన్నారు. రోమ ప్రభుత్వం అక్కడ ఉన్నది. ప్రధాన యాజకులు, పెద్దలు అక్కడ ఉన్నారు. అక్కడ అంత ఇదిగా కూర్చొని అక్కడ నిలబడి చూస్తున్నారు యేసయ్యను ఆ గాడిద మీద ఊరేగిస్తున్నప్పుడు యేసయ్యకు జయమన్న వాళ్ళు కూడా ఆడ ఉన్నారు. అంటే వేషధారులు అనమాట వాళ్ళు అక్కడ ఉన్నారు అనమాట. అలాంటి పరిస్థితుల్లో యేసయ్య ఎంతో బాధకరంగా తండ్రిని అక్కడ పిలుస్తున్నాడు. నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితవని. ఆ సమయంలో అక్కడ ఏం జరిగిందంటే యేసయ్య ఆ బరువైన సిలువను మోసుకొస్తూ ఉన్నాడు. ఆ సిలువ అంట యేసయ్య అది 59 కేజీలంట. ఆ సిలువ ఎన్ని కేజీలు? 59 కేజీలంట. అంత బరువైన సిలువ అంటది. ఆ సిలువను మోస్తున్నాడు. అలాగే యేసయ్య తల మీద పెట్టినటువంటి ఆ ముళ్ళ కిరీటం అంట, దానిలో అది గుచ్చినందువల్ల, తలకి తగిలిన బాగా గుర్చబడినందువలన వాళ్ళే అల్లి ఆ కిరీటాన్ని అల్లి ఆ తల మీద పెట్టారంట. అది బాగా అదం పడిన తర్వాత ఎన్ని గాయాలు అయ్యాయి అంటే 17 గాయాలు అయ్యాలంట. ఆ ముళ్ళ కిరీటం ద్వారా యేసు తల మీద ఎన్ని గాయాలు అయ్యాయి? 17 గాయాలు అయ్యాయంట. ఇలాంటి పరిస్థితుల్లో యేసయ్య ఆ యెరూషలేము పట్టణం నుంచి అక్కడ గొల్గతా వరకు నడుస్తూ వస్తున్నాడు యేసయ్య. ఆయన ఎవరు? రాజాతి రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు, సర్వలోక సృష్టికర్త, సర్వాంతర్యామి. అలాంటి ఆయన నడుస్తున్నాడు లోకం మీద. బంగారు సింహాసనం మీద కూర్చున్న ఆయన, కోట్లాది దూతల చేత స్తుతులు పాడించబడుకొని పడిన ఆయన కింద నడుస్తున్నాడు. ఆయన అంతేకాదు, ఊరికే నడవటం కాదు, ఆయన్ని పిడిగుద్దులు గుద్దుతున్నారంట. పిడిగుద్దులు గుద్దుతున్నారంట. ఆ యొక్క కొరడాతో కొడుతున్నారంట యేసయ్యను. ఒక్కొక్క దెబ్బకు కొడతా ఉంటే ఆ కొరడాకున్నటువంటి ఆ కొంకి ఆ ఈపుకు చీలి లోపల కండరంతో కూడా ఊడొస్తుందంట. ఆ కొరడ ఒక చర్మముతో చేయబడిన కొరడ అంటది. అంత భయంకరమైన బలమైన కొరడ అంట. ఆ కొరడ ఒక్కొక్క దెబ్బకి ప్రాణం ఊపిరిపోతుందంట. అలాంటి పరిస్థితుల్లో ఆయన గమ్ముగా నడవనీయకుండా ఒకటి తక్కువ ఎన్ని దెబ్బలు? 49 దెబ్బలు కొట్టారు. ఆ 49 దెబ్బలు కొట్టుకుంటూ పోతున్నారు. బయటకు ఆయన్ని పడిపోతున్నాడు, లేస్తున్నాడు. అట్టా 7 సార్లు పడ్డాడంట. ఎన్నిసార్లు పడ్డాడు యేసయ్య? 7 సార్లు పడ్డాడంట. ఆ దెబ్బలకు తట్టుకోలేక, బాధను భరించలేక ఇట్లా కొట్టుకుంటా ఆయా వీధులు ఏమిటో పోతా ఉంటే ఆ వీధిలో నుంచి ఒక భక్తి పర్రాలు పరిగెత్తుకుంటా వచ్చేసిందంట అక్కడికి. ఆమె ఎవరంటే వెరోనిక. ఆమె ఎవరు? వెరోనిక అనే భక్తి పర్రాలు. యేసయ్య భక్తి పర్రాలు అంట ఆమె. ఆ సీన్ చూసింది వాళ్ళ వీధిలోకి వచ్చిన తర్వాత ఆమె రాణువారు దగ్గరికి ఆడున్న సైన్యం చూస్తేనే భయం అసలు. అట్లాంటిది వారిని లెక్క చేయకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిందంట యేసయ్య దగ్గరికి. పడిపోయి ఉన్నాడంట యేసయ్య.
ఆమె ధనవంతురాలు. ఆమె తల మీద చాలా విలువైనటువంటి గుడ్డు ఉందంట ఆమె తలకి. ఆ సీన్ చూసి ఆమె తల మీద ఉన్నటువంటి ఆ గుడ్డ తీసి యేసయ్య ముఖానికి అద్దిందంట. యేసయ్య ముఖానికి అద్దిందంట. ఇప్పుడు గ్రంథకర్తలు చాలామంది చెప్పటం ఏంటంటే ఆ గుడ్డ మీద యేసయ్య ఫిగర్ పడిపోయిందంట. అట్లాగే ఆ ఫిగరేనంట మనం చూస్తున్న ఫిగర్. అంతటి భయభక్తురాలు ఆయనకి యేసయ్యను హత్తుకునిందంట ఆమె. అలాంటి పరిస్థితులు జరుగుతూ వచ్చినప్పుడు యేసయ్య 2.5 కిలోమీటర్ నడవాలంట అక్కడికి. ఆ గొలగతా వరకు యెరూషలేము పట్టణం నుంచి 2.5 కిలోమీటర్ నడవాలంట. అంత దూరం నడిచే ఆ కొండ చాలా ఎత్తైన కొండ అంట. ఆ ఎత్తైన కొండ ఎంతో భారమైన పరిస్థితుల పైకి ఎక్కాడంట యేసయ్య. చిన్నగా ఎక్కాడంట ఆ సిలువను మోసుకుంటా. అక్కడే యేసయ్యను ఏం చేసేసారు, అక్కడే సిలువ మీద పరుండు పెట్టి కాళ్ళల్లో మేకులు చేతుల్లో మేకులు కొట్టారు యేసయ్యను. ఆ మేకులు ఎలాంటివి అంటే వాటి పొడవు వచ్చి 8 అంగుళాలంట. వాటి పొడవు 8 అంగుళాలు. ఆ చీలలు వెడల్పు 3 నుంచి 4 అంగుళాలు ఉంటాయంట. ఆ సిలువ పొడవు మాత్రము 15 అడుగులు, సిలువ వెడల్పు 8 అడుగులంట. అంతటి బరువైన సిలువ యేసయ్య మోసుకుంటూ ఆ పైకి ఎక్కి ఉన్నాడంట. యేసయ్యను అదే సిలువ మీద పరుండు పెట్టి చీలలు, కాళ్ళల్లో చీలలు చేతుల్లో చీలలు కొట్టి పైకి వేలాడదీశారు. ఆ స్తంభాన్ని అలాగే నిలబెట్టేశారు అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నాడు యేసయ్య. అంతేకాకుండా ఒక చేతు చెరుకును కూడా ముందుగానే తాపించారు ఆయనకి. అది తాగలేదంట ఆయన. కారణం ఏంటంటేనంట, దొంగలను కొట్టినప్పుడు వాళ్ళు ఆ దెబ్బలను మర్చిపోయేదానికి ఆ చేతు చెరుకును తాగిస్తారంట. ఆ తాగించినప్పుడు వాళ్ళు కొంచెం మత్తు వస్తుందంట. ఆ మత్తులో ఆ దెబ్బలు మర్చిపోతారంట. కానీ యేసయ్యకి తెలుసు అది మత్తు అని తెలుసు, దెబ్బలు మర్చిపోతారని తెలుసు, ఆయన తాగల. అది వాళ్ళకంటే భయంకరమైన దెబ్బలు తిన్నాడు కదా, తాగల. ఈ బాధలు నేను భరించాలి, నా ప్రజల కొరకు నేను భరించాలి, నా లోకం కొరకు నేను భరించాలి, నా బాధ బిడ్డలకు తెలియాలి. నేను ఆ మందు తాగి ఆ ద్రాక్షారసం తాగి మత్తులో పడిపోతే ఏ లాభం లేదు. నా బిడ్డలు రక్షణ పొందాలి, నశించిపోతున్న నా బిడ్డలు రక్షణ పొందాలి, నా బిడ్డలు పరలోక రాజ్యానికి వారసులు కావాలని యేసయ్య ఆ చేదు చెరుకును తాగలేదంట. ఆయన వేసిన తర్వాత వాళ్ళు అక్కడుండే సైనికులు యేసయ్య వస్త్రాలు పంచుకున్నారంట. యేసయ్య వస్త్రాన్ని పంచుకున్నారంట వాళ్ళు. యేసయ్య మీద ఆయన యూదుల రాజు అనే నేరము ఒకటి రాసి ఆయన తల మీద పెట్టారంట. వాళ్ళు ఎవరైనా నేరస్తులకు అలాగే వాళ్ళు జైల్లో పెట్టినప్పుడే వాళ్ళ నేరాలు వాళ్ళకి ఒక అట్ట ద్వారా ఇచ్చేస్తారంట. రూములో పెట్టుకొని ఉంటారంట ఆ అట్టల్ని. కానీ యేసయ్యకు అక్కడే అట్టను తయారు చేసి అక్కడ పైన పెట్టేశారంట. ఇంతటి బాధ మన కోసం ఆయన యూదుల రాజుగా ఆయన అక్కడ పలకబడి అక్కడ గ్రహించబడి ఆడ తగిలిచ్చారంట. ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు యేసయ్య. ఇంకొక విషయం, సిలువ వేసే ముందు పిలాతు అధ్యక్షుడు, అక్కడ రోమా ప్రభుత్వం అధ్యక్షుడు పిలాతు, ఆయన భార్య చెప్పిందంట ఆయనకి, ఏమని, ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దయ్యా, నాకు ఉదయం దర్శనం వచ్చిందని చెప్పిందంట. ఆ దర్శనం ప్రకారమే భార్య చెప్పినట్టే యేసయ్యను ఆయన ఏం చేయలే. వాళ్ళని అడుగుతాడు ఏమనంటే, మీకు యేసయ్య కావాలన్నా బరబ్బా కావాలన్నా అని అడుగుతాడు. బరబ్బా అంటే ఎవరంటే భయంకరమైన గజ దొంగ బరబ్బా. ఆ బరబ్బాని మామూలుగా కోరాల వాళ్ళు లెక్క ప్రకారం ఊరేయమని. కానీ వాళ్ళు అట్లా కోరుకోవటం వల్ల అక్కడ ప్రధానులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. అక్కడ ఎంతసేపటికి యేసయ్యను సిలువ వేయాలని వాళ్ళ ఆశ. ఎందుకంటే యేసయ్య ఏం చేశాడని వాళ్ళు సిలువ వేయాలని కోరుతున్నారు. వాళ్ళకి ఆధిక్యత రాలేదని, యేసయ్య ఉన్నందువల్ల వాళ్ళ పేరు ప్రఖ్యాతులు బయటికి రాలేదని, ఆయన సంచరించినంత కాలము, భూలోకంలో సంచరించినంత కాలము ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు, స్వస్థతలు జరిగించాడు ఆయన. అవన్నీ చూసి వాళ్ళకి అసూయ. చాలామంది కొంతమందిలో పైకి వస్తున్నారంటే అసూయ పడుతుంటారు చాలామంది. వాళ్ళు ఏమన్నారంటే, ప్రజలను పిలిచి వాళ్ళని రెచ్చగొట్టి, మాకు యేసయ్య వద్దు, బరబ్బానే కావాలని కోరుకోండి, యేసయ్యను సిలువకి మంచి కోరుకుంటారు వాళ్ళు. ఇలాగా ఆ పిలాతు అడిగినప్పుడు మాకు బరబ్బాను వదలండి, యేసయ్యను సిలువకి ఏమని కేకలు వేశారు. వాళ్ళు చెప్పినట్టే ఆయనకు తెలుసు ఆయన నీతిమంతుడు, యేసయ్య నీతిమంతుడు అని తెలుసు. వీళ్ళు అసూయతో ఈయన్ని సిలువకి ఎక్కిస్తున్నారని కూడా తెలుసు ఆయనకి. కానీ
వాళ్ళ అరుపులు వినలేక ఆయన వీళ్ళదే గెలిచేటట్టుంది, వీళ్ళ మాటలే గెలిచేటట్టున్నాయి, నా మాటలు గెలవటం లేదని ఆయన ఏం చేశాడంటే, ఈయన చాలా నీతిమంతుడని, ఈయన రక్తం మీద నాకు ఎలాంటి అపరాధం నాకు రాకూడదనని ఆయన చేతులు కడుక్కొని ఉంటాడంట, చేతులు కడుక్కుంటానంట. వాళ్ళు ఏమంటారంటే అక్కడుండే వాళ్ళ, ఆ రక్తము నీకు మీద కొద్దులే, మా మీద మా పిల్లల మీదకి వస్తుందిలే, రానిలే రానిలే, మాకేం కాదులే అని అంటారంట. ఆ రోజులు అన్నారంట వాళ్ళు. ఒక 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 భక్తిపరురాలైన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భక్తిపరురాలు ఈ మాట అంటుంది. ఇన్ని గ్రంథాలు చదువుతుంటారు వాళ్ళు అవన్నది. ఆ దినాల్లో వాళ్ళ అన్న మాట వాళ్ళ బిడ్డ తరతరాలకు తగిలింది, వాళ్ళ బిడ్డలకు తగిలింది. అది ఏంటంటే రోమా యెరూషలేము పట్టణాన్ని రోమా ప్రభుత్వం పరిపాలిస్తున్నప్పుడు బాబేలు రాజు వచ్చి ఆ యెరూషలేము పట్టణాన్ని నాశనం చేశాడు. బాబేలు రాజు వచ్చి యెరూషలేము పట్టణాన్ని నాశనం చేశాడు. ఎంతమంది తల్లిదండ్రులు చనిపోయినారో, ఎంతమంది పిల్లలు చనిపోయినారో అది అక్కడ నెరవేరింది అన్నది. అది అక్కడ మా మీదకి, మా బిడ్డల మీదకి ఆ దోషం రాను గాక అని అనింది కదా, ఆ రక్తం వచ్చును గాక అని అన్నారు వాళ్ళు, ఎగతాళిగా అన్నారు. కానీ అది రుజువైందంట అది. కాబట్టి మాట్లాడే ప్రతి మాట మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని ఆమె గుర్తు చేస్తుంది. కాబట్టి యేసయ్యను సిలువకి వేసేశారు. యేసయ్య ఎంత దిగులుతో బాధతో సిలువ ఎక్కున్నాడు, ఎంతగానో ఆలోచిస్తున్నాడు. ఏమనంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివేనని అక్కడ ఉంది. పాస్టర్ గారికి నేను మాట ఇచ్చున్నాను కాబట్టి మాట ప్రకారం నెరవేర్చుకుంటాను నేను. ఏం జరిగిందంటే అక్కడ యేసయ్యను సిలువ వేసిన తర్వాత ఆయన బాధపడుతున్నాడు, ఎంతో వేదన పడుతున్నాడు ఆయన. రే నాతోటి శిష్యులు ఉన్నారు కదా, నాకు శిష్యులు ఉన్నారు కదా, నేను ఇప్పుడు బాధలో ఉన్నాను కదా, ఏమైనా ఆదరించారా నన్ను, ఏమైనా ఆదరించారా, నాతో ఉన్నారే, నాతో తిరిగారే, నాతో పరున్నారే, నేను ఎక్కడ స్వస్థతలు జరుగుతుంటే అక్కడ చూశారే, ఈరోజు ఏరి వాళ్ళు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారే అని ఎంతో కుంగిపోతున్నాడు, ఎంతో నలిగిపోతున్నాడు ఆయన. అలాంటి పరిస్థితుల్లో యేసయ్య ఆలోచిస్తున్నాడు, ఇటు తల్లి గురించి ఆలోచిస్తున్నాడు యేసయ్య. యేసయ్యను సిలువ వేసిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే, యేసయ్య ఆడ ఊరి ఎప్పుడైతే 50 వచనం చదువు అమ్మ, 27వ అధ్యాయం మత్తయి సువార్త 27:50 వచనం చదువు. దానికి ముందు ఇది చదవండి అమ్మా, చెప్పిన మాట చదవండి. ఉండమ్మ ఒక్క నిమిషం ఆగు, ఈ చదివిచ్చి ఆఫ్ చేస్తానండి, చదివిస్తాను. ఉండండి ఒక్క నిమిషం. అదే చదువు, మంత లోపల చదువుతుండు, చదువమ్మా. ఏందమ్మా మళ్ళీ చదువు. ఎన్నో 50 వచ్చిన చదువు. 27వ అధ్యాయం మత్తయి సువార్త 27. ప్రాణము విడిచెను. ఒక మాట, ఆ ప్రాణం విడవక ముందు యేసయ్య ఎవరు, యేసయ్య ఎందుకు వచ్చాడు ఈ లోకానికి మనం జ్ఞాపకం చేసుకుని 1 తిమోతి 1:15 మనందరికీ తెలిసిందే. అసలు ఎవరు యేసయ్య, ఎందుకు వచ్చాడు యేసయ్య, ఎవరు పంపించారు యేసయ్య? చదువమ్మా. 1 తిమోతి 1:15. పాపలు రక్షించుటకు నమ్మదగినది, పునాంగీకారమునకు యోగ్యమైనది. లేఖనాల ప్రకారం యేసయ్య వచ్చాడు, తండ్రి పంపిస్తేనే యేసయ్య వచ్చాడు, ఆయన అంతటికి ఆయన రాలా. యేసయ్య రెఫరెన్సులు తీయడం లేట్ అవుతుంది కాబట్టి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. 1 తిమోతి 2:5-6 చూడమ్మా. 1 తిమోతి 2:5-6 వరకు చూడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. బాగా చదువుమ్మా. క్రీస్తు యేసను దేవుడు ఒక్కడే, మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే
సమర్పించుకున్నాను, అందరి కొరకు విమోచన క్రయధనముగా సమర్పించుకున్నాడు అని లేఖనాలు రాయబడి ఉన్నవి. ఇక్కడ 50 ఇప్పుడు చదువమ్మా, 27:50 చదువు, ఇప్పుడు చదువు. ఆ రీతిగా ఆయన భూలోకానికి వచ్చాడు. బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. విడిచిన తర్వాత అక్కడ ఏం జరిగినాయో చదువమ్మా. దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు చినిగింది. భూమి వణికింది, బండలు బద్దలైనాయి, సమాధులు తెరవబడ్డాయి, సమాధిలో నుండి అనేక మంది పరిశుద్ధుల శరీరాలు లేచి పట్టణంలోకి కూడా పోయినారంట. వాళ్ళు పరిశుద్ధుల శరీరాలు లేచి పట్టణంలోకి కూడా వెళ్ళిపోయారంట. యేసయ్య మరణించిన తర్వాత జరిగిన పరిస్థితులు. అయితే అక్కడ చీకటి కమ్మిందా లేదా? యేసయ్య మరణించిన తర్వాత అక్కడ చీకటి కమ్మిందని ఉంది. చీకటి కమ్మిందని ఉంది. ఎందుకు ఆ చీకటి వచ్చింది? సర్వ సృష్టికర్త ఆయన, సర్వాంతర్యామి, సర్వమునకు అధిపతి, సర్వలోకానికి అధిపతి, సర్వకారకుడు ఆయనే. భూమి ఆకాశములను సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టించిన ఆయనే. సముద్రాలను మహాసముద్రాలను జలరాశులు సృష్టించింది ఆయనే కదా. ఎందుకు చీకటి వచ్చింది? ఎందుకు చీకటి కలిగింది? కారణం ఏంటి? సూర్యుడి కంట యేసయ్య పడుతున్న శ్రమలన్నీ చూశాడంట. యేసయ్యని దెబ్బలు కొట్టడం అవన్నీ చూశాడంట. యేసయ్యని ఆ సిలువకి వేయటం, ఆ బాధ, ఆ వేదన అన్నీ చూశాడంట. సూర్యుడు మరుగైపోయినాడంట. సూర్యుడికి చాలా బాధ వేసిందంట, ఆవేశం వచ్చిందంట, బాధ కలిగిందంట. యేసయ్య సర్వ సృష్టికర్తను ఈ పని చేస్తారానని సూర్యుడు మరుగయ్యాడంట. ఆ దేశమంతటా చీకటి కలిగిందంట. అప్పుడు చీకటి వచ్చిందంట. ఆయన నీతి సూర్యుడు కదా, లోకానికి వెలుగని చెప్పాడు కదా. ఎందుకంటే జరిగింది? ఎందుకు అది జరగడానికి కారణము? దేవుడు సృష్టించిన సృష్టే యేసేపడిన ఆ శ్రమను తాళలేక సూర్యుడు మరుగైపోయినాడంట. సూర్యుడు అలాంటి పరిస్థితి ఆడ ఏర్పడింది. ఇక్కడ అంటున్నాడు యేసయ్య, ఏమని అంటున్నాడంటే, నా దేవా నా చేయి ఎందుకు విడిచితవనని. గబాలను ముగించేస్తాను నేను. ఈ మాటలు మీరు చదవాలని మనం చేస్తున్నాం. యోహాను సువార్త 8:42. యోహాను సువార్త త్వరగా చదువమ్మా, పెద్దగా చదవండి. యోహాను సువార్త 8:42. చాలమ్మా. యోహాను సువార్త 8:29. యోహాను సువార్త 8:29. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. అది నన్ను పంపినవాడు, యేసయ్యను పంపించాడు తండ్రి. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైనది కార్యము చేయను. ఇప్పుడు చదువమ్మా మళ్ళీ యోహాను సువార్త 8:42 చదువు. ఆప్ చేయి. యోహాను సువార్త 11:41-42. నేను ఈ రెఫరెన్స్లో చదివి వదిలేస్తానండి. నలభై 41-42 ఎల్లప్పుడూ నా మాట వింటావు అని వ్రాయబడి ఉంది. ఇక్కడేమో దేవుడు నన్ను పంపిన వాడు ఎప్పుడు నాకు తోడుగా ఉంటాడు, ఎప్పుడు నా మాట వింటాడని ఆయన ఖచ్చితంగా ఆడు చెప్పున్నాడు వాక్యము. ఇక్కడ 26 చూడమ్మా. 53:12 చూడు. నా తండ్రిని వేడుకొని నేను ఎలా అని ఉంటుంది చూడమ్మా. చాలు అనని ఈ రీతిగా యేసయ్య మాటలు చెప్పినాడు, నాకు తోడుగా ఉంటాడని, నన్ను ఒంటరిగా వదిలిపెట్టాడని, ఎల్లప్పుడూ నాతో ఉంటాడని, నేను ఆయన మనం వింటానని
అన్నీ రాసుకొని ఉంటాడు దేవుడు, నా మనం వింటాడని ఇవన్నీ రాసి పెట్టుకున్నాడు. ఇక్కడ పైన శ్రమలు పడుతున్నాడు, ఆయన వేదన పడుతున్నాడు, ఎంతగానో వేదన పడుతున్న పరిస్థితి. కానీ అర్థమవుతుంది దేవుడు నన్ను వదిలిపెడుతున్నాడని అర్థమవుతుంది. ధైర్యంతో చెప్పుకుంటున్నాడు, ఈ మాటలు చెప్పుకుంటున్నాడు. అందుకనే అంత బాధలో ఇంతమంది విధులు వదిలిపెట్టేశారు నన్ను, అక్కడ సిలువ వేసిన కాడ ఎగతాళి చేశారు, నన్ను చాలా అపహసించారు, అక్కడ దాన్ని పోయే వాళ్ళు అపహసించారు, అక్కడ ఉండేటువంటి పెద్దలు ప్రధానులు నన్ను ఎగతాళి చేశారు, నన్ను దూషించారు వాళ్ళు. ఆఖరికి ఇద్దరు దొంగలు కూడా నిందిస్తారు ఆయన్ని. లాస్ట్ వచ్చిన చూస్తే 26వ అధ్యాయం లాస్ట్ వచ్చిన చివర నిందించారనమాట. ఇలాంటి పరిస్థితులు ఏర్పడిపోయినాయి నాకు. నా పరిస్థితి ఏంది ఇట్లా, తండ్రే కదా నన్ను పంపించింది, వీళ్ళ కోసమే కదా నేను చనిపోతుంది అని బాధపడితే ఏమనుకుంటాడంటే, వీళ్ళందరూ నన్ను ఏం చేసినా నాకేం బాధ లేదు, నా తండ్రి నా చెయ్యి వదిలిపెడుతున్నాడంటే నాకు బాధేస్తుంది, నా తండ్రి నా చెయ్యి వదిలిపెడుతున్నాడంటే నాకు బాధేస్తుంది. అందుకే ఆవేదనతోటి ఇన్ని లక్షణాలు కలిగిన వాడు నాకు తోడుగా ఉన్నాడు, ఎల్లప్పుడూ నాతో ఉన్నాడు, నా మన వింటున్నాడు అని సాక్ష్యం ఇచ్చిన యేసయ్య వేదన పడుతున్నాడు. ఏమనంటే, ఆ వేదన పడ్డదే, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అత్తనాదం తండ్రికి వినిపిస్తున్నాడు. నా చెయ్యి నువ్వు నాకు తోడుకుంటే చాలు కదా నాన్న, నేనేమైనా అయిపోయినా పర్వాలేదు, కానీ నువ్వు నా చెయ్యి విడుస్తున్నావే, కానీ నేను మాత్రం నా ప్రజల చెయ్యి విడవను. ఏమంటున్నాడు, నా తండ్రి నా చెయ్యి విడిచిన నా ప్రజల చెయ్యి మాత్రం నేను విడవను, ఏ రైతుగా విడవను, వారిని రక్షించుకుంటానని ఆ మాట తన హృదయంలో అనుకున్నవాడు. అసలు ఎందుకు తండ్రి చెయ్యి విడవడానికి కారణం ఒక రెఫరెన్స్ చదివి వదిలేస్తాను నేను. ఏంటంటే ఒకటే మాట, పాస్టర్ దెబ్బకు వణుకొస్తుంది నాకు, అదే సమయానికి కనపట్ల నాకు. అవునండి. యెషయా గ్రంథం 59:12 చదవండి అమ్మా. 59:12 చదివి ముగిచేస్తాను నేను. యెషయా గ్రంథం 59:12. నన్ను ఎందుకు చేయి విడిచితివి, ఎందుకు విడిచిపెట్టాడు దేవుడు, దానికి అర్థం మీరు తెలుసుకోవాలని మనవి చేస్తున్నాను. 59 యెషయా 59:1-2 బాగా చక్కగా చదువమ్మా, నిదానంగా చదువు. యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరక ఇండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు అడ్డముగా వచ్చిన మీ దోషాలు మీకును దేవునికి అడ్డంగా వచ్చాయి. మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరిచెను, కనుక ఆయన ఆలకింపుకొని ఉన్నాడు. మనలో దోషాలున్నా, మనలో పాపాలున్నా దేవుడు ఆలకించడు. నా దేవుడు నా మరి వెళ్ళలేదే, నాకేంది ఇది బాగాలేదు అన్నది రాకూడదు. నాకు ఇది బాగాలేదంటే నా లేదో లోపం ఉన్నదని అర్థం. అది మనం గ్రహించాలని మీకు మనవి చేస్తున్నాను. ఆయన నేను మిమ్మల్ని రక్షించేదానికి నా చేతిలో కూర్చుగాల, వినకుండా దానికి నా చెవులేం మందం కాల. మీ దోషాలు మీ పాపాల వల్లనే మీకు నాకు మధ్య అడ్డుగోడ మీ పాపాలు. కాబట్టి నా కుమారుని పంపించినాను మీ కొరకు, మీ పాపాలను మీరు కడుక్కోండి, నా కుమారుడు కాచే రక్తములు మీ పాపాలు కడుక్కొని రక్షణ పొందండి అని దేవుడు ఈ రీతిగా మనకి చెప్పినవాడుగా ఉన్నాడు. మీకు నేను మనవి చేస్తున్నాను, ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని కూడా వాక్యములు సెలవు ఇచ్చున్నారు. మన పాపాలను మోయడానికి యేసయ్య వచ్చాడు, మన కోసం అనేక శ్రమల బాధలు అనిపించి ఆ కలువరిలో నిర్దోషమైన రక్తాలను కాచి మరణించి సమాధ్యపడి 3వ దినం లేచి తండ్రి వద్దకు వెళ్ళి మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం, యేసయ్య కోసం ఏం చేస్తున్నాం, దేవుని కోసం ఏం చేస్తున్నాం, రక్షణ పొందిన మనం ఏం చేస్తున్నాం, రక్షణ లేని వాళ్ళం ఏం చేస్తున్నాం. ఎంతకాడికి వాక్యం వినేదైనా రక్షణ పొంది దేవుని కోసం జీవిస్తే మనల్ని ఆయన వచ్చినప్పుడు మనల్ని ఆయనతోటి తీసుకొని పోతాడు. అదే మనకు ధన్యత. మన కుటుంబానికి ఆయన రక్షణ ఇచ్చాడు కాబట్టి మన కుటుంబంలో అందరూ కూడా రక్షణ పొందాలని మనం కోరుకునే వారంగా ఉండాలని యేసుక్రీస్తు నామములో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించుగాక. ఇంతవరకు ఓపికతో అయినందుకు యేసు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.